హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తున్నాం. ఈరోజు కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్లో నేను మాట్లాడాలని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఢిల్లీ జంతర్ మంతర్లో సోనం వాంగ్చుక్ ఎవరైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు, దాదాపు 16 రోజులు 17 రోజులు అయిపోయినట్టుంది దీక్ష. అనేక మంది ఆయనకి మద్దతు తెలుపుతూ ట్విట్టర్లో కానీ లేకపోతే పర్సనల్గా వెళ్ళి కలుస్తూ ఉన్నారు. ఈరోజు అనేక మంది రాజకీయ నాయకులు కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. సో ఈ సోనం వాంగ్చుక్ అనే ఆయనకి ఎడ్యునైన్లో ఎప్పుడు జనరల్గా పొలిటికల్ వీడియోస్ ఏవి కూడా చేయమను. ఇది పొలిటికల్ వీడియో కాదు. నేను గతంలో ఒక విద్యార్థి నాయకుడి నుంచి ఈరోజు ఒక యూట్యూబర్గా రకరకాల పరిస్థితుల్లో రకరకాల కారణాల వల్ల ట్రాన్స్ఫార్మ్ చెందుతూ వచ్చాను. ఆశలు ఆలోచనలు ఎప్పుడు ఈ సోనం వాంగ్చుక్ లాగా చాలా విప్లవ భావాలు నాలో ఉండేవి. దేశానికి ఏదో చేద్దామని, దేశంలో మార్పు చేద్దామని. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఎక్కడో అభిజిత్ ఆలోచన చేసి తను ఒక మంచి ఉద్యోగాన్ని వదిలేసి ఈరోజు దేశ యువత కోసం పోరాడడానికి ఇక్కడికి వచ్చాడు. ఇంత పెద్ద భారతదేశంలో ఇప్పుడు సోనం వాంగ్చుక్ ఏదైతే ఆయన లడాఖ్కి సంబంధించినటువంటి వ్యక్తి. మనకి 3 Idiots మూవీలో కూడా ఆయనకి రిలేటెడ్గా ఒక స్కూల్ ఉంటుంది. అమెరికాని అక్కడ పోయి మనకి వర్క్ చేస్తాడు. తర్వాత ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండాల్సినటువంటి భారతదేశ విద్యార్థులు, గలీజ్ అయినటువంటి మోస రోట్ లెర్నింగ్కి అలవాటు పడిపోయినటువంటి విద్యార్థులు పూర్తి స్థాయిలో దేశం యువత నిర్వీర్యం అయిపోతుందనేసి ఆవేదన మాలో కూడా చాలా ఉంది. ఈరోజు చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద హంగామా చేసేటువంటి మీడియా ఈరోజు భారతదేశంలో, ఇంత పెద్ద భారతదేశంలో నీట్ ఎగ్జాము పదే లీక్ అవుతున్నప్పుడు కూడా ప్రభుత్వాలు సరైనటువంటి చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితిలో, అంటే ఒక్క ఎగ్జామ్ను కూడా ప్రాపర్గా కండక్ట్ చేయలేనటువంటి ఘోరమైనటువంటి సిచ్యువేషన్స్లో మన విద్యాశాఖ, భారతదేశ విద్యాశాఖ ఉంది. అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా ఈ విద్యాశాఖకి సంబంధించి కానీ మనం తీసుకుంటే వందలాది సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. ఎంతసేపటికి వాడు కొట్టుకున్నాడు, ఈడు కొట్టుకున్నాడు, ఆ రాజకీయ నాయకుడు ఇట్టన్నాడు, వీడి ఇట్లాంటి సోది కబుర్లు, సొల్లు కబుర్లు తప్ప నిజాయితీగా వ్యవస్థ కోసం పోరాడేటువంటి వ్యవస్థలు పూర్తిగా కనుమరుగు అవుతున్నటువంటి తరుణంలో కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో ఎవరో ఒక యువకుడు ముందుకు వచ్చాడు. సో ఆయనకి సపోర్ట్ చేస్తూ సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. చాలా కాలం అయిపోయింది. ఒకప్పుడు మేము చిన్ననాటి వయసులో ఇంటర్మీడియట్ అయిపోయిన ఆ పీరియడ్లో గమనించుకున్నట్లయితే ప్రతి వారము ఒక ఉద్యమము, ప్రతి వారము ఒక ఎడ్యుటేషను, ప్రతి వారం ఒక ప్రశ్నించేటువంటి తత్వంతో కూడుకున్నటువంటి యువత వేలాది మందిగా ఉండేవాళ్ళు. ఉద్యమం అంటే నక్సలైట్ ఉద్యమం కాదు, స్టూడెంట్ ఉద్యమాలు అనమాట. ఎందుకంటే ఆ స్టూడెంట్ ఉద్యమంలో పుట్టినటువంటి నాయకులే ఈరోజు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే పల్లారాజేశ్వర రెడ్డి గారు కానీ వీళ్ళంతా విద్యార్థి నాయకులే. అనేక ఈరోజు ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి చాలామంది కూడా పొన్నం ప్రభాకర్ గారు కానీ వీళ్ళంతా కూడా మా ఎన్ఎస్వై లీడర్స్గా ఉన్నారు. దాని తర్వాత వంశీచంద్ర రెడ్డి వీళ్ళంతా కూడా ఎన్ఎస్వైలో ఉన్నారు ఒకప్పుడు మేము యాక్టివ్గా ఉన్నప్పుడు. విద్యార్థి ఉద్యమాలు కనుమరుగైపోయి అసలు ఏం చేస్తున్నారో ఇటు పేరెంట్స్కి కానీ ఇటు స్టూడెంట్స్కి కానీ అర్థం కావట్లేదు. ఈరోజు మన విద్యార్థి కోసం, యువత కోసము ఒక 60-70 ఏళ్ల వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే దేశము స్పందించే పరిస్థితిలో కూడా లేదు. గౌరవ హోంమంత్రి గారు ఈ మధ్య ప్రకటన చేస్తూ నక్సలిజాన్ని భారతదేశంలో రూపుమాపాము, ఇక ఎటువంటి నిజమే నక్సలిజం తప్పే, వాళ్ళని రూపుమాపారు, బాగానే ఉంది. సో దేశ సమస్యల మీద పోరాడుతున్నటువంటి అనేక వ్యక్తుల్ని దేశద్రోహులుగా ముద్రేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. సో ఈ ప్రభుత్వం అసలు ఏం నడుస్తుందా, ఎట్లా నడుస్తుందా అనేది కూడా అర్థం కావట్లేదు. అంటే ఒక ఇంటలెక్చువల్ పర్సన్స్ ఈ దేశంలో ఉండాలంటే భయపడేటువంటి పరిస్థితుల్ని ప్రభుత్వాలు క్రియేట్ చేస్తే ఎట్లా ఈ దేశం మనుగడ సాగిస్తుందో అర్థం కావట్లేదు. అనేక మంది యూట్యూబర్స్ మీద, అనేక మంది గళమిప్పేటువంటి వ్యక్తుల మీద మీరు కేసులు పెడుతూ పోతే ఎంతమంది మీద పెడతారు? ఎంతమంది గళమిప్పిన వాళ్ళందరి మీద మీరు కేసులు పెడతారా? ఆమరణ నిరాహార దీక్ష ఉంటే కనీసం గౌరవ ప్రధానమంత్రి గారు కనీసం దీనికి సంబంధించి ఏదైనా మాట్లాడాలని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. దానికి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ లేదు. భారతదేశంలో ఈరోజు నిరుద్యోగం ఎంత స్థాయిలో ఉందంటే మీరు ఊహించరనమాట. అంటే ఒక కామన్ మ్యాన్కి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసుకునే వాళ్ళకి కుటుంబంలో ఎంతో కొంత ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళకి తెలియట్లేదు. కానీ చాలా దౌర్భాగ్యమైనటువంటి, చాలా అంటే ఈ విషయాలు బయటకు మాట్లాడితే సమాజం పర్టికులర్గా ఎవరైతే 40+ ఇయర్స్ వచ్చినాయో వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఈరోజు యువత అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉందని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే యువత, భారతదేశము ఇదంతా కూడా వ్యవస్థలో, గవర్నమెంట్ ప్రభుత్వాల్లో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ, ఎన్ని అవినీతి కార్యక్రమాలు జరిగినప్పటికీ, ఎంతమంది లంచం తీసుకునే దొంగనా కొడుకులు ఉన్నప్పటికీ వ్యవస్థ నడుస్తూ ఉండింది.
నడిచిపోతూ ఉంది. కానీ ఉపాధే లేకుండా పోతే ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా చాలా పెద్ద, అంటే కనిపించినటువంటి ఒక మహమ్మారి లాగా, ఒక కోవిడ్ మహమ్మారి లాగా ఈరోజు ఉంది. ఈ పరిస్థితుల్లో అడ్మిషన్ తీసుకునేటువంటి పేరెంట్స్ మొత్తం అయోమయంలో ఉన్నారనమాట. అంటే మనము తెలుగు రాష్ట్రాల పరంగా తీసుకున్నట్లయితే ఎంపీసీ, బైపీసీ, ఇంజనీరింగు, మెడిసిన్ 4 డిపార్ట్మెంట్కి కన్ఫామ్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో రిమైనింగ్ ఇప్పుడు తెలంగాణలో తీసుకున్నప్పుడు ప్రత్యేకంగా మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ఇంక ఏ ఇతర రంగాలు లేకుండా అయిపోయింది. ఉన్నది 2 డిపార్ట్మెంట్స్, 2 పనులు, అయితే సాఫ్ట్వేర్ అవ్వాలి లేదా రియల్ ఎస్టేట్ చేసుకోవాలి. ఏ వ్యాపారంలో పెట్టినా కాలిపోతున్నటువంటి పరిస్థితి. రకరకాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 30 ఏళ్ళ వాళ్ళు కొన్ని రకాలైనటువంటి వాళ్ళకున్నటువంటి అనుభవంతో ప్రయత్నం చేస్తున్నారు. 40 ఏళ్ళ వాళ్ళు వాళ్ళకున్నటువంటి అనుభవంతో ప్రయత్నం చేస్తున్నారు. పెట్టడం, కాలటం, మళ్ళీ బయటికి రావటం. అంటే ఏం చేయాలి అప్పుడు? దీని గురించి చర్చించేదానికి టైం లేదు. కానీ అవలా విషయాలు, వేస్ట్ పంచాయతీల మీద ముచ్చట్లు మాత్రం డిబేట్లు 3 పూలు 6 కాయలుగా నడుస్తున్నాయి. ఇకపోతే మా యూట్యూబ్ ఛానల్స్ పరిస్థితి ఎలా ఉందంటే, యూట్యూబ్ ఛానల్స్ కూడా వాళ్ళు ఆకలి కోసం వాళ్ళు పెట్టుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు యూట్యూబ్ పెట్టిన కొత్తల్లో చాలా అమౌంట్ వచ్చేదన్నమాట. ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే ఆ యూట్యూబ్ నుంచి చాలా అమౌంట్ డబ్బులు వచ్చేవి. ఈ డబ్బులతో వాళ్ళు హ్యాపీగా సమాజానికి అవసరమైనటువంటి వీడియోస్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈరోజు పరిస్థితి ఏమైపోయింది? యూట్యూబ్ ఇన్కమ్ అనేది పూర్తిగా కనుమరుగైపోయింది. ఉన్నటువంటి 4 రాజకీయ పార్టీలు, తెలుగుదేశం అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, వైఎస్ఆర్సీపీ అనుకోండి, టీఆర్ఎస్ అనుకోండి, లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీలు అనుకోండి, తలా కొన్ని యూట్యూబ్ ఛానల్ని వాళ్ళకి మెయింటెనెన్స్ డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి భజన చేయించుకునే దానికి ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి. బ్రాడ్కాస్టింగ్ మీడియా అయితే ఎప్పుడు డివైడ్ అయిపోయింది. సాక్షి ఎక్సెట్రా వైజెడ్ వచ్చేసి వైసీపీకి అనుకూలంగా, టీ న్యూస్ అండ్ వగైరా వచ్చేసి మన టీఆర్ఎస్కి అనుకూలంగా, అదేవిధంగా ఈటీవీ, ఆంధ్రజ్యోతి అండ్ మహా న్యూస్ ఇట్లాంటి ఛానల్స్ అన్ని తెలుగుదేశంకి అనుకూలంగా ఇట్లా రకరకాలుగా విడిపోయేసి అసలు జర్నలిజాన్ని పూర్తిగా చంపేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఒక సదుద్దేశంతో వచ్చిన వాళ్ళే. ఈ ఛానల్స్ వాళ్ళందరూ కూడా సమాజానికి ఏదో చేద్దామని వచ్చారు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మారిపోయేసి ఎవరికో ఒకరికి వంతపడాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడిపోయింది. అయోమయంలో ఉన్నటువంటి ఈ దేశానికి ఇప్పుడు భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి ఛాలెంజెస్ కూడా వాళ్ళ వైపు నుంచి ఒక్క నిమిషం ఆలోచిస్తే, అటు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూస్తే, యుద్ధం యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఇరాన్ మరియు అమెరికాకి, అదేవిధంగా ఇజ్రాయెల్ మరియు ఇరాన్కి మధ్య జరిగిందో, లేకపోతే ఉక్రెయిన్కి మరియు రష్యా మధ్య జరుగుతుందో, ఈ యుద్ధం యొక్క ఇంపాక్ట్ భారత యొక్క ఖజానా మీద, భారత యొక్క ఆర్థిక వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో ఉంది. పైకి చెప్పట్లేదు కానీ చెప్పాలి. యాక్చువల్గా ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, మోడీ గారు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పట్లేదు. రాహుల్ గాంధీ గారు కూడా ఒక రకంగా ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పెద్దగా సక్సెస్ అయినట్టు ఏం కనిపిస్తలేదు. గళమెత్తే వాళ్ళ మీద దాడులు చేయడానికో, గళమెత్తే వాళ్ళ మీద అణిచిపెట్టడానికో ప్రభుత్వం చూస్తుంది తప్ప, ఈరోజు వాక్ స్వాతంత్ర్యం ఏదైతే మనకి భారత రాజ్యాంగంలో పొందుపరచబడిందో ఆ వాక్ స్వాతంత్ర్యం కోసం ప్రతి జర్నలిస్టు పనిచేయాలి. జర్నలిస్టులు పనిచేయనిస్తున్నారా? జర్నలిస్టులు పనిచేసే పరిస్థితి ఉందా? 2 ఆప్షన్స్, మనిషికి ఉన్నది 2 ఆప్షన్స్ అనమాట. ఒకటి దోపిడీ చేయాలి, లేదా దోపిడీకి గురి కావాలి. ఇలాంటి సమాజాన్ని క్రియేట్ చేస్తే ఏం చేయాలి మరి? ఒకటి ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయేసి చాలామంది వ్యక్తులు, ఇప్పుడు ధృవరాత్రి లాంటి వ్యక్తులు, లేకపోతే ఇంకొందరు వచ్చేసి బయట దేశాలకు పోయేసి ఈ దేశం మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. దేశం మీద దాడి చేయట్లేదు, దేశంలో ఉన్నటువంటి సిస్టమ్స్ని ఇంత ఘోరంగా ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు అనమాట. మాలాంటి వ్యక్తులు, లేకపోతే ఇంకొకరు, అనేక రకాలైనటువంటి యూట్యూబర్స్ ఎవరన్నా ప్రశ్నిస్తే మీరు ప్రశ్నించకూడదు అనేటువంటి ఒక ధోరణిలో ప్రభుత్వాలు మా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తే ఏమవుతుందో విచక్షణ కలిగినటువంటి రాజకీయ నాయకులు కానీ, లేకపోతే బ్యూరోక్రాట్స్ కానీ ఆలోచించాలి. ఈ పేరెంట్స్ అయోమయాన్ని తీర్చాల్సినటువంటి బాధ్యత ఎవరిదండి? మీ యూట్యూబ్ ఛానల్గా మేమేం చేస్తుంటాం? ఇన్ఫర్మేషను అంటే పొట్ట విప్పితే దాని కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు ఈ ఇన్ఫర్మేషన్లో 100 న్యూసెన్స్ పంచాయతీలు ఉన్నాయి. వీటన్నిటిని తీసి బయట పెట్టడం ద్వారా అంటే మనం ఎవరిని నిందించాలని కాదు, ఉపయోగం లేదు. ఇప్పుడు ప్రజలకు ఒకటి చెడు అని చెప్పాలని మేము అనుకున్నప్పుడు మంచి ఏందో కూడా చెప్పగలగాలి. ఇక్కడ మంచి చెప్పడానికి ఆప్షనే లేనప్పుడు ఇంక చెడు గురించి మాట్లాడటం ఎందుకని గమ్ముగా ఉంటాం. కొంతమంది అడుగుతుంటారు, సార్ మరి అంతా విద్యార్థి నాయకులు కదా, మీరు చెడుని ఎత్తి చూపాలి కదా. చెడుని ఎత్తి చూపిస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ యొక్క 17 రోజుల్లో ఈరోజు నిరాహార దీక్ష చేస్తుంటే దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఎవరి పనిలో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతమంది మద్దతు ఉంది? ఈరోజు దాదాపు 30-40 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. ఎంతమందికి మీ భవిష్యత్తు కోసం ఒక వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని తెలుసు? ఒకప్పుడు గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేశారు, భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారని చెప్పేసి ఊరూరా ఆయన విగ్రహం పెట్టుకుని ఊరేగుతున్నటువంటి ఆ జమానాలో కొంత మానవత్వం అనేది ఉండేది. మనకు సహాయం చేసిన మనిషికి, మన కోసం పనిచేసిన మనిషికి ఒక గుర్తింపు ఉండేది. ఈరోజు సమాజంలో అలాంటిది ఏం లేదు. విపరీతమైనటువంటి స్వార్థ ధోరణి, స్వార్థం అని కూడా చెప్పలేము, మనశ్శాంతి లేని ధోరణి ప్రజల్లో నెలకొంది. మనశ్శాంతి లేని ధోరణి అంటే మొన్న ఈ మధ్య మా మిత్రుడైనటువంటి ఒక యూట్యూబర్ చేస్తూ మధ్యతరగతి నశించిపోతుంది. నాకు ఆ మాట చాలా గమ్మత్తుగా అనిపించింది. నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను అనమాట. పుట్టామా, పరిగెత్తుకుండా పోయి నారాయణలో చేరినామా,
పరిగెత్తుకుంటా జేఈ కొట్టేసినావా, పరిగెత్తుకుంటా ప్యాకేజ్ తెచ్చుకున్నావా, పరిగెత్తుకుంటా ఈఎంఐలో ఇల్లు కొన్నావా, పరిగెత్తుకుంటా ఈఎంఐలో కారు కొన్నావా, పుట్టిక్కిని టపా కట్టేసి రోగాలకు ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకున్నావా, బిషానా జద్దేసుకుని వెళ్ళిపోయినావా, వచ్చిన డబ్బులు జీఎస్టీ కట్టిన డబ్బులతో గవర్నమెంట్కి అంటే ఒక థీమ్ లేదు, ఒక ప్రాసెస్ లేదు, భుజం తట్టుకొని ఏం చేస్తున్నటువంటి చూసుకునేటువంటి పరిస్థితి ప్రజల్లో. ఒకప్పుడు ఎండమూరి వీరేంద్ర నాదని చెప్పేసి మేము నవలలు చదివేవాళ్ళం. నేను 6th 7th 8th క్లాస్ ఉన్నప్పుడు ఆ పీరియడ్లో ఒక సమాజానికి అవేకనింగ్ లాగా ఉండే ఆ బుక్స్. ఈరోజు ఏం చూస్తున్నాం మనం? పొద్దున్న లేస్తే ఎవడితో లేచిపోయింది, ఏ పెళ్ళం వచ్చేసి ఏ మొగుడిని చంపింది, ఏ మొగుడు వచ్చేసి ఏ పెళ్ళాన్ని చంపినాడు, లేకపోతే ఎవడెవడికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఏ పొలిటీషియన్ ఇంకోరిని ఎవరికి కావాలండి? ఈ సోది కథ అంతా ఏంటండి మరి ఇంత దారుణంగానా? ఈ మధ్య ఒక మూవీ గురించి మాట్లాడుతూ అంటే దొంగతనం ఎలా చేయాలి, రేపులు ఎలా చేయాలి, మర్డర్లు ఎలా చేయాలి, ఇవి వీడియోలు పెడితే చూస్తున్నారు తప్ప మంచిని గురించి చూసేటువంటి అవకాశమే లేకుండా పోయింది. మీలో ఒక ప్రేరణ కానీ లేకపోతే ఒక ఉద్దేశం కానీ ఒక సరైనటువంటి భావన కానీ ఏది లేదు. అంటే అలా కల్పించేటువంటి మూవీస్ కానీ మీరు చూసేదంతా సాయంత్రం అయితే మొబైలే పెద్ద అరాచకం. మొబైల్ చూస్తే సర్వం సంకనాగిపోద్ది. అది చూసేదంతా అశ్లీలమైనటువంటి బొమ్మలు, బూతు బొమ్మలు చూసేసి పొద్దుస్తూ మనం ఆనందపడిపోయేసి మన మైండ్ మనం ఖరాబ్ చేసుకొని ఉంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇంత పెద్ద భారతదేశంలో యువత అత్యధికంగా నష్టపోతున్నటువంటి 2 మేజర్ విషయాలను కనుక గమనించినట్లయితే, ఫోన్ ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉందో, రెండోది దుర్వ్యసనాలు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు కష్టపడి చదువుకుంటాడు, ఒక కాలేజీలో 10 లక్షల రూపాయలు డొనేషన్ కట్టి, వాడికి చదువుకున్న తర్వాత ఒక గౌరవమైనటువంటి వేతనంతో కూడుకున్నటువంటి ఒక ఉద్యోగం వస్తే చేసుకుంటాడు. ఆ పరిస్థితి లేదు. ఉన్నటువంటి వాళ్ళల్లో కనీసం ఒక 10% 15%కి మాత్రమే సరైనటువంటి గౌరవ వేతనం దొరుకుతుంది. తల్లిదండ్రులు చేసే తప్పులు ఏమైనా సామాన్యంగా ఉన్నాయా? కష్టపడకూడదు, వైట్ కాలర్ జాబ్ తప్ప అది ఉద్యోగం కాదు. ఎవడు చెప్పాడండి? ఎక్కడ దరిద్రం ఇది? మనిషి చెమట పట్టే పని చేస్తే తప్పు. మీకు తెలుసా సిలికాన్ వ్యాలీలో ఎటువంటి అప్డేట్స్ అవుతున్నాయో? ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అనుకోండి, లేకపోతే గ్లోబల్ సినారియోస్. మార్కెట్ అస్సలు బాలేదు. ఈ పరిస్థితిలో కూడా మీరు ఖాళీగానే ఉంటాం తప్ప వంగి పనిచేయమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనను పిల్లల్లో కల్పించేసేసి మీరు ఈ రకంగా ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఎప్పుడు నేను ఎమోషనల్ వీడియోస్ చేయను. ఎందుకంటే మాది నెల్లూరు జిల్లా పుచ్చలపల్లి రామచంద్రయ్య అని చెప్పేసి ఈయన ఒక పెద్ద విప్లవ నాయకుడు. ఆయన యొక్క వారసత్వాన్ని పుణుకుపుచ్చుకొని కమ్యూనిజాన్ని ఒకవైపుకి, ఎన్ఎస్వైలో ఉన్నటువంటి కొంత భాగాన్ని తీసుకొని జీవితంలో ముందుకు వస్తూ వచ్చాం. నిజాయితీకి ఆప్షన్ లేనప్పుడు ఇటువంటి ఏదో ఒక దాన్ని జీవనంతో కొనసాగించాలి కదా. భారతదేశంలో వీ బిలాంగ్స్ టు ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ. నేను ఎప్పుడు క్లాస్ టాపర్గా ఉండేవాడిని. మరి మాకు ఇక్కడ చేయడానికి సరైనటువంటి ఏ వ్యాపారం పరిస్థితి చూసుకున్నా మాకు ఎడ్యుకేషన్ విభాగంలో ఉండి మేము ఈ రకంగా ప్రజలకి అవేర్నెస్ కల్పించడం అనే దాన్ని ఒకదాన్ని నేను పెట్టుకున్నా, దానికి అనుగుణంగా చేస్తున్నాను. యువతలో, పేరెంట్స్లో ఒక రకమైనటువంటి డైలమా సిచ్యువేషన్ అనమాట. కొంతమంది బయటకు వస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, అప్పుడప్పుడు మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆకలి అనుకోండి, అవసరాలు అనుకోండి, ఆశలు అనుకోండి, చాలా దేశం తిరోగమన బాటలో ఉంది. పురోగమనం అనే దానికి ఆప్షన్ లేకుండా భారతదేశం ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రియలైజేషన్ తర్వాత మనం కూడా దాన్ని అందిపుచ్చుకున్నాం. పర్టికులర్గా పివి నరసింహారావు గారి పీరియడ్లో వచ్చినటువంటి ఈ యొక్క ఐటీ రెవల్యూషన్ని భారతదేశం తొలినాళ్ళలో అందిపుచ్చుకొని చాలా మేరకు మనలో ఉన్నటువంటి పేదరికాన్ని అనుకోండి, లేకపోతే కట్టుబానిసత్వం లాంటివి కానీ, లేకపోతే అనేక రకాలైనటువంటి దురాచారాలను రూపం అనుకొని ఇప్పుడే సివిలైజేషన్ వైపుకి మనం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారి, ఇంత పెద్ద భారతదేశంలో డ్రగ్స్ కంట్రోల్ చేయలేమండి. పట్టుమని ఒక 100 మంది కాల్చి పడేస్తే ఇంకెక్కడి నుంచి వస్తాయి డ్రగ్స్? ఎవడు దేశద్రోహులు ఎవరు? ఇప్పుడు ఆ డ్రగ్స్ని అలౌ చేస్తున్నటువంటి ఆ పర్టికులర్ రాజకీయ నాయకులు కదా. సోది విషయాలు, అనవసరమైన విషయాలు పబ్లిక్లో కొడుకున్నట్టు మీరు ఉపాధి కల్పించేటువంటి శక్తి లేనప్పుడు యువత పెడదారి పెట్టక ఏం చేస్తారు? అంటే ఎవడు స్పందించేదానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. రాజకీయ నాయకులు వాళ్ళ బిజీలో నెక్స్ట్ ఎలక్షన్స్ ఏం చేసుకోవాలి, పెట్టిన డబ్బులను ఎలా రికవర్ చేసుకోవాలనే పనిలో వాళ్ళు ఉన్నారు. విద్యార్థులు ప్రతి ఒక్కడు 10 లక్షల రూపాయలు ఉద్యోగం అయితే నేను చేస్తాను. 10 లక్షల రూపాయలు ఎట్లా వస్తుంది రాబోయ్? 10 లక్షలు మీకు ఏం పని వచ్చాయని 10 లక్షల రూపాయలు ఇస్తారు? వచ్చేది 25,000 రూపాయలు జీతం. దీన్ని నిజంగా చెప్పే ధైర్యం ఇటు తల్లిదండ్రులకు కానీ, కాలేజీలకు కానీ, వ్యవస్థకు కానీ లేదు. 10 లక్షల రూపాయలని చెప్పినప్పుడు సగం మంది ఇప్పుడు జైల్లో ఉండేటువంటి దొంగల్లో దాదాపు 70% మొత్తం బీటెక్ చదివిన వాళ్ళు. ఎందుకంటే వాడి ఆలోచనలకి, వాడి యొక్క దీనికి ఎటువంటి సంబంధం లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో భారతదేశము ప్రపంచంలోనే హైయెస్ట్ ఇంటెలెక్చువల్ మైగ్రేషన్ ఉన్నటువంటి కంట్రీ. ఈ దేశంలో కొంచెం తెలివి సంపాదించిన తర్వాత దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి, లేకపోతే ఈ దేశంలో ఉండేదానికి అర్హత లేదు అన్న రకంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు బిహేవ్ చేస్తాయనే దానికి వందలాది ఉదాహరణలు ఎన్నో చూస్తున్నాం మనం. సో ఈ వీడియోని నేను సోనం వాంగ్సుక్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సపోర్ట్ చేయాలని, విద్యార్థులకు అంతా ఆయనకి సపోర్ట్గా ఉండి ఈ యొక్క అరాచకం ఏదైతే ఉందో ప్రభుత్వం మీద నిరసన తెలియజేయటం. భారత రాజ్యాంగంలో నిరసన అనేది ఒక ప్రాథమిక హక్కు. ఈ ప్రభుత్వాలు చేసే పని నచ్చనప్పుడు వాళ్ళ మీద
గళమెప్పి మాట్లాడేటువంటి హక్కు ప్రతి భారతీయుడిగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడికి ఉంటుంది. కాబట్టి ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేయండి. సో మా వంతుగా ఎడ్యునైన్ ఈ సపోర్టింగ్ సోనం వాంగ్చుక్ ఎడ్యుటేషన్ అండ్ యొక్క ఫాస్టింగ్ ఏదైతే చేస్తున్నారో దానికైతే నా సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ, అదేవిధంగా మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అట్లీస్ట్ మనం తిన్నామా, పనుకున్నామా, నిద్ర లేచామా, ఫోన్ చూసుకున్నామా, కొద్దిసేపు సాయంత్రం అయితే సొల్లు సోది జబర్దస్త్ పెట్టుకొని చూసినామా అనేది కాకుండా దేశం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, మన బాగోగుల కోసం మనం బాగుండాలనే ప్రయత్నం చేసే వ్యక్తుల కోసం కొద్దిసేపు వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేటువంటి పని కూడా మనం అందరూ పెట్టుకోవాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.